బాలకోటి గారు, ఇప్పుడు ఈరోజు హైదరాబాదు డెవలప్ అవ్వాలి అంటే అది ఈ రోజుది కాదు, ఎన్నో సంవత్సరాలది. దాని విస్తీర్ణం ఎక్కువది, వందల సంవత్సరాల ఒక చరిత్ర ఉంది. డెవలప్ అయింది అంటే అది ఉంది. కానీ ఈరోజు అమరావతిలో ఏ రకంగా డెవలప్ అవుతుంది? 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు రాష్ట్రాన్ని మాట్లాడే పరిస్థితి. మరి అమరావతి అంటే మరి మీకే తెలియాలి. 2 కార్పొరేషన్లు పట్టుకుండి ఏదో సాధిద్దాము, 1,50,00,000 మంది జనాభాని అక్కడ ఏ రకంగా మోహరిస్తారు? అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? అసలు దోమలతో చచ్చిపోతున్నారట, నిజమా మీ ప్రాంతాల్లోని? వర్మ గారు నమస్తే. మీకు డిబేట్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మీరు మాట్లాడాల్సిన అంశం కాకుండా మరో అంశం నాతో మాట్లాడుతున్నారు వర్మ గారు. అది నేను అడుగుతున్నాను బాలాగారే ఆయన వయసు చాలా చిన్నది. అమరావతిని అర్థం చేసుకోవాలంటే ఆయన వయసు 60-70 సంవత్సరాలు రావాలి. అవసరం లేదండి. వినండి, నేను చెప్తున్నా వినండి. మీరు మాట్లాడారు కదా, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తుందని చెప్పేసి ఒక బండబూత అబద్ధం కూర్చొని మాట్లాడితే ఇక్కడ వినటానికి చెవుల్లో పూలు పెట్టుకొని ఏం లేరు బాలాగారు. 4 ఏళ్ళు మీరు చేసిన చెవుల్లో పూలే కదా. వినండి సార్, కూర్చుంది బాలకోటయ్య. బాలాగారు తెలుసండి, మీరు నాతో కలిసి డిబేట్ లో కూడా పార్టిసిపేట్ చేశారు బాలకోటయ్య గారు. వినండి, వర్మ గారు మీరు మాట్లాడండి. అభివృద్ధి అంటే ఏమిటి చెప్పమనండి బాలాగారిని. హైదరాబాద్ లో దోమలు లేవా? హైదరాబాద్ లో వర్షాలు వస్తే మునిగిపోదా? నాలాలు పగిలిపోవా? నిరుద్యోగం లేదా? ఆత్మహత్యలు లేవా? ఏంటి డెవలప్మెంట్ అంటే 1.5 మంది ప్రజలను తెస్తామని చెప్పారా? ఏం జరుగుతుందో తెలుసా? అసలు మీకు విభజన చట్టం తెలుసా? రాష్ట్రాలకి రాజధాని ఉంటుందన్న సంగతి తెలుసా? రాజధాని అంటే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు అన్న సంగతి తెలుసా? ఆ 3 పరిపాలనా విభాగాలని తెలుసా? ఆ 3 కట్టింది చంద్రబాబు నాయుడు గారని తెలుసా? ఆ 3 కట్టడానికి పొలాలు ఇచ్చింది, నేలనిచ్చింది రైతులన్న సంగతి తెలుసా? వాళ్ళు ఉచితంగా ఇచ్చారన్న సంగతి తెలుసా? ఏంటంటే అభివృద్ధి అంటే? అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? నిర్విరామమైన ప్రగతి. అది నువ్వు చెయ్యాలి, నేను చెయ్యాలి. తరాలుగా 450 సంవత్సరాల రాజధాని చరిత్ర, భాగమతి దగ్గర నుంచి హైదరాబాద్ చరిత్ర ఏంటి? 450 సంవత్సరాల చరిత్ర. ఏ నగర చరిత్ర అయినా సరే సుదీర్ఘమైన చరిత్ర. అది పసిబిడ్డ రాజధాని. మాకు నిలువ నీడ లేకపోతే మేము కట్టుకున్న రాజధాని రైతుల భాగస్వామ్యం. మీరు రాజకీయాలను మాట్లాడి అమరావతి మీద 30 ఏళ్ళు వెనకపోయిందా? 8 ఏళ్ల కూటమి పరిపాలన వెనకపోయిందా? మరి మొన్న ఎప్పుడు పోయింది? 5 ఏళ్ల పరిపాలన వైసీపీలో ముందు పోయింది. బాలకోటయ్య గారు, మీరు రాజధానికి ఒక రోజు తిరుగుతారేమో, పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంకాలం తిరిగేది మేము. నేను మాట్లాడినాక మాట్లాడినామండి. నోటికొచ్చినట్టు రాజధాని మీద ఇంకా నిందలేసి అసలు బాలాగారు ఎక్కడంటే ఉండేది? ఆయన నివాసం ఎక్కడ? ఆయన ట్యాక్స్ ఎక్కడ కడతాడు? అసలు అమరావతి ఆయనకి ఏం సంబంధం అండి మాట్లాడటానికి? ఏ హక్కు ఉందండి? ఒక సెంట్ ఇచ్చాడా? ఒక ఎకరం ఇచ్చాడా? ఏమి ఇచ్చాడని మాట్లాడగలుగుతాడండి అమరావతి గురించి? రాజధాని ఉద్యమంలో పాల్గొన్నాడా? సిగ్గుపట్టలేదండి. రైతులు మాట్లాడటానికి ఇంకా సిగ్గు రావట్లేదండి. లాంగ్వేజ్ ఇంపార్టెంట్ వర్మ గారు చెప్పండి. ఇదే లాంగ్వేజ్ మాట్లాడతా మీతో. అమరావతి అంటే బాలకోటయ్య గారు, నేను ఓపెన్ చేయడం మొదలు పెడితే మీరు తట్టుకోలేదు చెప్తున్నా. మీకు బాగా తెలుసు, మీరు జాడ శ్రవణ్ కుమార్ తో నాతో కలిసినప్పుడు తెలుసు, లేకపోతే చాలా మందితో మీరు నాతో కలిసినప్పుడు తెలుసు. మీ భావజాలాలు ఏంటి, మీ ఇంటర్నల్ ఏంటి, మీ ఉద్దేశాలు ఏంటి, మీ యొక్క బెనిఫిట్స్ ఏంటి. నేను మాట్లాడడం మొదలు పెడితే తట్టుకోలేరు.